హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇందులో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామండి. ఇదే పుదీనా రైస్. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక పిడికెడంత పుదీనాని తీసుకోవాలి. కాడలు తీసేసి ఆకులతో తీసుకోండి. అలాగే కొత్తిమీరని తీసుకోండి కొంచెం. అలాగే ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఇలా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులోనే 1 ఇంచ్ అల్లాన్ని ముక్కలో కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి. ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 ఇలాచి కూడా వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. కుక్కర్లోకి ఆయిల్ తీసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4-5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఇందులోనే బండ పువ్వు అంటారు కదండి, దాన్ని వేసుకోవాలి. స్టోన్ ఫ్లవర్, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముక్కలో కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోండి. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసుకోండి. ఇందులో మీరు ఇంకా కావాలనుకుంటే బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇవి వేసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఇందులోనే ముక్కలో కట్ చేసుకున్న టమాటో, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అందరినీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని టమాటో అనేది మనకి లైట్గా సాఫ్ట్ అయ్యేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. పుదీనా పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ అండి, ఇది 1 గ్లాస్ ఉంటుంది. ఈ 1 గ్లాస్ రైస్ని వాటర్ తీసేసి ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. చూడండి, మనకి రైస్ అయితే బాగా కలిసింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఈ రైస్ని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 వరకు వాటర్ని తీసుకున్నానండి. మీరు నార్మల్గా గిన్నెలో చేయాలనుకుంటే 1.5 గ్లాస్ వాటర్ని అయితే తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయడం లేదు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదిగాక మీరు లంచ్ బాక్స్లో పెట్టి పంపించారంటే పిల్లలైనా పెద్దలైనా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి. ఈరోజు నేను మా వారికి లంచ్ బాక్స్లో పెట్టాను ఇది. దీన్ని రైతాతో తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. అండ్ దీంట్లో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా హెల్తీగా లంచ్ బాక్స్ చేసుకొని తినేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.